చాలా చెప్తున్నాం. ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది వస్తారు అనుకోలేను. సాలా సాలా ఆమె ఇప్పుడే పరిచయం చేయడం నాకు ఇష్టం. చేస్తావు ముందు సంబంధం చేస్తావు. మనం వేసుకున్నాను పక్క గుడిలో దేవత లేదో తెలియదు ఫోన్ పెడతా అంట. తిని బంగారు రైట్. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అభివృద్ధి ఇండియాలో వీడియో వచ్చేసి తెలిసిపోయి ఉంటుంది, అర్థమై ఉంటుంది. ఓరుగల్లు పోరుగల్లు మనం కలవబోతున్నాం. ఎందుకు కలుతున్నాం ఏంటి అనేది ముచ్చట మన వీడియోలో ముందు చూద్దాం. ఇంకా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, బెల్ ఐకాన్ నోటిఫికేషన్ టంగా 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 మీకు ఇచ్చి పడేసాయి. గైస్ లోపల అంతా నాడు లోపల ఉన్నాడు, వెళ్దాం పోయి. అంత మంచిదేరా, అంత మంచిదేరా, మంచిది. ఎంత మంచిది. ఫోన్ కడుకున్నావు జల్లి. వర్షం స్టిక్కర్ వేయించిన ఫోన్ కి చూడు. వర్షం ఫోన్ ఇప్పుడు స్టిక్కర్ వేయించిన వీడియో కాదు, ఇది ప్రమోషన్ వీడియో కాదు. ఓపో ఫోన్ తీసుకొని ప్రమోషన్ కాదు గాయస్. ఓపో ఫోన్ తీసుకొని వచ్చిండు. తమ్ముడు ఫోన్ ఖరాబ్ అయిందంట, వీడియోలు వస్తలేవు. అందుకే తమ్ముడు ఫోన్ కొని ఇద్దాం వచ్చేసాం. ఫోన్ ఏది? ఓపో ఏదైనా పర్లేదా? క్లారిటీ కోసం ఐఫోన్ ఇంకా మంచి చెప్తాగా. అవునా? వీడియో బంద్ చేయగా. 2 hours later. ఫోన్ అయితే వచ్చేసింది. పాటలు పెడతా గాయస్, ఇక్కడ పాటలు ఫోన్ రెడీ ఉంది, పాటలు నీకోసం. ఫైనల్ గా మనం ఫోన్ అయితే తీసుకున్నాం. ఫోన్ ఏదన్నా అన్న ఫోన్ ఎంత ఫోన్ బిల్ ఎంత మొత్తం? 40,000. 40,000 రూపాయల ఫోన్. అది క్యాష్ బ్యాక్. అది క్యాష్ బ్యాక్ అసలు క్యాష్ బ్యాక్ వస్తే ఫోన్ అయితే 46,000 రూపాయల ఫోన్ తీసుకున్నాడు. భారీ ఫోన్ తీసుకున్నాడు గాయస్. మంచిగా వీడియో చేసుకో, మంచిగా ఉండు. ఇట్లా తెలుసా, ఇక్కడ నుంచి రోజు ఒకటి రావాలా. ధైర్యం అంటే ఏదో కాదు, నీలో ఉన్న న్యాయమే. రైట్ గైస్, చూస్తారు కదా మనం అయితే బజాజ్ ఎలక్ట్రానిక్స్ లా ఫోన్ తీసుకున్నాం. ఓరుగల్లు పొలగాడు ఇప్పుడు ఉన్నారు. ఫోన్ అయితే తీసుకున్నాం. యాక్చువల్ గా మనం ఎక్కడున్నాం, ఏం ఫోన్ తీసుకున్నాం, అసలు ఎందుకు ఫోన్ తీసుకున్నాడు, ఏమైంది, మొన్న యాక్సిడెంట్ ఎందుకు అయింది, ఆ యాక్సిడెంట్ ఫోన్ కి ఏమైంది, ఇవన్నీ ఇప్పుడు మనం ఓరుగల్లు పొలని అడిగి తెలుసుకుందాం. గైస్ ఇక్కడ ఉన్నాడు. చెప్పు సోఫా ఇంకో ఇంటర్వ్యూ దాకా తీసుకుందాం అని అంటున్నాడు. మనం ఇంటర్వ్యూ మళ్ళా సోఫా తర్వాత తీసుకుందాం తిరంగా. ఇప్పుడు మనకి యాక్సిడెంట్ అయింది కదా, యాక్సిడెంట్ దెబ్బలు తగ్గిన దగ్గర కలిసిపెట్టుకోరు. పాపం యాక్సిడెంట్ అయింది మొన్న. ఎందుకు యాక్సిడెంట్ అయింది అసలు నీకు చెప్పుగా, మన వాళ్ళకి చెప్పు. అసలు క్లారిటీ ఎవరికి అర్థమైతే లేదు. యాక్సిడెంట్ అయింది, మంచిగా అయిందా లేదని చాలా మంది అంటున్నారు. మొన్న కాంచన సినిమా రిలీజ్ అయింది కదా, రిలీజ్ అయితే మన వరంగల్ నుంచి సంధ్య థియేటర్ కి వచ్చిన. సంధ్య థియేటర్ కి వచ్చి కోటలో దిగి ఆ ర్యాపిడో బుక్ చేసుకున్నా. సినిమా లేట్ అవుతుంది, ర్యాపిడో బుక్ చేసుకుంటా. ర్యాపిడో నా ఫాలోవర్ అని ఇంకా కొట్టు చెప్పి స్టోరీ. బండి ఎక్కినాక ఏమైంది, ఎట్లా మాట్లాడింది మీతో, ఏమని మాట్లాడింది బండి ఎక్కినాక? ఓటీపీ దగ్గరకు వచ్చేటప్పుడే ఇంకా బాయ్ ఏడన్నా అంటే ఈడున్నా ఇడికి రండి అంటే బస్ స్టాప్ కాడ బస్ అనుకున్నంటే అన్నా నువ్వు నన్ను ఫ్యాన్ అన్నా, నీ పెద్ద ఫ్యాన్ అంటే సరుకు అంటే కరుకు అంటే బిల్డింగ్ ఎక్కి బాగానే ఊకున్నాడు. అప్పుడు బండికి చూసినా ఇంకా ఎక్కడ భయ అంటే సంధ్య థియేటర్ అంటే ఎందుకు ఏ సినిమా అంటే కాంతార సినిమా అన్న. భయ్యా నువ్వు డాన్ చేయ భయ్యా అన్నాడు. చేసా అన్న. దాని పో టైం అయితే టైం అప్పటికి 9 అయింది. సినిమా స్టార్ట్ అయింది ఎప్పుడు 9:15 కి స్టార్ట్ సినిమా. 9 అయింది నువ్వు బండి ఎక్కేసరికి ర్యాపిడ్ 9 అయింది.
నేను ending 15 నిమిషాల టైం ఉంది నీకు. 10 నిమిషాలు టైం ఉంది. 15 నిమిషాలు ఆర్టిస్ట్ క్రాస్ వరకు పోవాలి. కోటి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ కి 15 నిమిషాల ఈయనకు బండి నడపడానికి రాదు. జస్ట్ ర్యాపిడ్ అయినా నడుపుతున్నాడు జెట్ స్పీడ్ నా ఫ్యాన్. చెప్పి ఇప్పుడు జస్ట్ లో పడుతుంటే ఆ నారాయణ క్రాస్ రోడ్ నారాయణ కూడా క్రాస్ రోడ్ ఆడ స్కిడ్ పెట్టిండు. ఇద్దరం పడ్డాం. ఇద్దరు పడ్డాక అబ్బాయి పత్త లేకుండా పారిపోయింది. పైసలు మళ్ళీ ఏమైతుందో భయం. భయపడ్డాడు. నార్మల్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ కింద పడేసానికి ఏమైతుందో నెక్స్ట్ సీన్ ఆయన కూడా అర్థం కాలే పాపం. ఆయన మైండ్ కన్ఫ్యూజన్ జంప్ అయిపోయినాడు. కింద పడ్డాక నెక్స్ట్ స్టోరీ చెప్పు. ఇప్పుడు కింద పడ్డాక నేను లేచినాక ఇద్దరు ముగ్గురు ఇట్లా మీలాగే రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేసి బ్రో నువ్వు ఇక్కడెక్కడ వచ్చిన బ్రో దెబ్బలు దాకా పట్టుకొని ఇంకా గాంధీ హాస్పిటల్ కాడ వెళ్ళిపోయి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇంకా అదే అక్కడ దెబ్బ పడ్డం కింద పడ్డం కూడా చాలా మంది గుర్తుపట్టినారు. గుర్తుపట్టే ముగ్గురు అన్నవాళ్ళు పోయి హాస్పిటల్. సూపర్. జాయిన్ చేసి వన్ డే కాదు ట్రీట్మెంట్ చేసి జర క్లీనింగ్ అంతా చేసి ఇంకా 11 o'clock ముప్పలు పోయి బస్ ఎక్కి వరంగల్ వెళ్ళిపోయినా. ఈ రోజు హైదరాబాద్ కి ఎందుకు వచ్చినంటే ఇదే స్టోరీలో ఉన్నది కదా. ఆర్టీసీ క్రాస్ రోడ్ స్టోరీలో ఈ రోజు హైదరాబాద్ రావడానికి కారణం ఉన్నది చెప్తున్నారు కూడా. చెప్పు. సరే ఫస్ట్ కింద పడ్డాక ఈ ఫోన్ వర్షం ఫోన్ ఇది ఎవరు ఇప్పించిన ఫోన్? ఇది నేనే ప్రమోషన్ చేసి ఫస్ట్ కొనుక్కునేది. నువ్వే కొనుక్కున్నావు. నీ కష్టజీతం ఇది. దానికి ఇక్కడ చూడండి గైస్ వర్షం అని చెప్పి వేయించుకున్నాడు స్టిక్కర్. నీకు ఇష్టమా? డౌట్ ఎందుకు ఓకే వర్షం ఫోన్ అంటావు? నేను వరంగల్ డిగ్రీ చేస్తున్నా కాబట్టి వర్షం సినిమా ప్రభాస్ అన్నది ఆ సినిమా వరంగల్ నడిచింది కాబట్టి వర్షం సినిమాకి ఫ్యాన్ అయిపోయినా. ఎట్లా మరి ఈ సినిమా కాబట్టి వర్షం సినిమా అనేది చేసినారు. ఇక్కడ మంచిగా ఉంది కదా, సూపర్ ఉంది. ఇప్పుడు చెప్పు స్టోరీ ఎందుకు వచ్చినావు ఇప్పుడు? అది చెప్తున్నావు పోయిన స్టోరీ చెప్పు. అయితే కింద పడ్డప్పుడు ఈ కెమెరా ఈ సెల్ఫీ కెమెరా అంటే ఇప్పుడు నువ్వు రికార్డ్ చేసినంతా నీ ఇన్స్టాగ్రామ్ లో వీడియో ఫోన్ లా ఈ ఫోన్ మొత్తం చూడండి ఇట్లా బ్లర్ వస్తుంది. కనిపిస్తుందా బ్లర్ మీకు? బ్లర్ వస్తుంది. ఇక్కడ చూడండి గైస్ మొత్తం బ్లర్ వస్తుంది. పాపం ఒక శంక పెట్టు. ఇక్కడ చూడండి మొత్తం బ్లర్ వస్తుంది కదా. ఫ్రంట్ కెమెరా పెట్టినా కూడా అయిపోయింది. మొత్తానికి అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ కి దీనికి పనికి రాకుండా ఫోన్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఏం చేద్దాం అంటే పక్క పడేద్దాం మనం. పక్కకు మారేసి ఇప్పుడు ఏంది చూసాం కదా మనం బజాజ్ ఎలక్ట్రానిక్స్ లా ఫోన్ అయితే తీసుకున్నాడు. ఫైనల్ గా ఫోన్ ని మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఓకే చలో. ఫోన్ ఎట్లా వచ్చిందంటే ఇది మన చేతులకి బ్రో. అసలు ఇక్కడ దాకా మా దగ్గర ఎందుకు రావడం జరిగిందంటే బ్రోకి కొంచెం ఫోన్ లా ఫైనాన్షియల్ గా ఫోన్ కొనుక్కోవడంలో కూడా ఫైనాన్షియల్ గా ఇష్యూ ఉంటే మనం హెల్ప్ చేయడం జరిగింది. బ్రో నేను హెల్ప్ చేసాము. ఇక ఫైనల్ గా బ్రో అనుకున్న ఫోన్ ఒప్పో రెనో 15 5G ఫోన్. ఇది ఎంత తెలుసా గైస్? అక్షరాల 46,000 రూపీస్ ఫోన్ అనేది బ్రో చేతికి వచ్చేసింది ఫైనల్. ఇప్పుడు ఇప్పటి నుంచి వీడియోస్ మాత్రం పిచ్చి లేపుతారు, కిచ్చికి రాకుంటాయి గైస్. ఒక నిమిషం గైస్, మేము చాలా ఎక్సైట్ అయిపోతాం. నువ్వు చెప్పాలా మాట? చెప్పు. నీకు ఫోన్ వచ్చింది, నువ్వు అనుకున్న ఫోన్ నీకు నచ్చింది, ఫోన్ నీకు వచ్చింది. నేను ఇన్ని రోజులు నార్మల్ ఫోన్ నుంచే వీడియోలు ఎడిటింగ్ చేసుకొని రికార్డ్ చేస్తున్నాను. కానీ ఇది ఇప్పుడు ఓప్పో ఫోన్. ఇది కెమెరా క్వాలిటీ ఉంటుంది, వీడియోస్ కూడా క్లారిటీ వస్తాయి. కాబట్టి అన్న వాళ్ళని చాలా రోజులు రిక్వెస్ట్ చేసిన మీరు కొంచెం హెల్ప్ చేస్తే నేను ఫోన్ తెచ్చుకుంటాను అంటే సరే రా తమ్ముడు హైదరాబాద్ అంటే ఈరోజు పొద్దున్న లేచి అన్న సాయన్న అచ్యుతాన ఈరోజు హెల్ప్ చేసారు. దేవుడంటే ఆడో లేడు, నీలో ఉన్న ధర్మం మేరా. ఫోన్ ఓపెన్ చేద్దాం. రికార్డ్ అవుతుంది గాయస్. ఇప్పుడు మన ఓరుగల్లు పొలగాడు ఫోన్ ఓపెన్ చేస్తాడు. రెనో 15 అక్కడ బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో మేము ఫోన్ కొన్నాం కదా. అన్న కేక్ ఉందా అని అడుగుతున్నాడు వాళ్ళని. కంగ్రాచులేషన్స్. కథ వేరే ఉంటది మరి. ఫోటో తీయండి. ఒక ఫోటో తీయండి. సుశీల్ ఇస్తున్నాడు మనం. చాలా అంటే చాలా కంగ్రాచులేషన్స్ మనోడు. కేక్ అందరం మడాలి ఇట్లా పడుతుందా? పెట్టేస్తారు చూడండి. ఇద్దరే పెట్టేస్తారేమో.
ఎడిటింగ్ ఏముండదు ఇలా ఎడిటింగ్ ఏం చేయరు బ్రోకి మనం షాలో కూడా తెచ్చాం షాలో చెప్తున్నాం కోసి పడేస్తానుగా కాదు దేంతో పోతున్నాడు అడ్వర్టైజ్ ఎత్తున పోతున్నాడు ఇది నేను గుండెది ఓపెన్ చేయి నీకు చేతిలో బలమే లేదు కింద అందున్నావు నీకు లేదు మళ్ళా ఓపెన్ చేయ అన్న వాళ్ళు ఫోన్ ఇచ్చారు ఓపెన్ ఫోన్ కింద మన బాబు నిజంగా ఒప్పు ఇట్లా ఇట్లా ఓకే ఫస్ట్ ఇది మళ్ళీ ఇట్లా మరి ఆయనతో పడేసావు కింద పెట్టు ఫోన్ కింద పెట్టు ఫోన్ వచ్చింది ఇది ఏందో వచ్చింది అరే బాప్రే బాప్రే ఉంది కదా ఫోన్ మాత్రం పిచ్చి లేకుండా ఖాళీ తెల్లగా ఉంది. నచ్చిందా నచ్చింది నచ్చిందా? పిచ్చి పిచ్చిగా ఒక్కొక్క డైలాగ్ కొట్టు ఏంటంటే ఏదన్నా డైలాగ్ కొట్టు గిన్నె సినిమాలో పోతే ఒక డైలాగ్ ఎండ ఇట్లా కొట్టలేదా పిచ్చి పిచ్చిగా నచ్చిందని పాడాలి నాకు ఈ ఫోన్ చాలా నచ్చింది పిచ్చి పిచ్చిగా నచ్చింది ఇంకా రేపు నుంచి మంచి 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 వీడియోలు తీస్తా ఓపో ఫోన్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అబ్బాయి ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తారు అనుకోలేను కొత్త ఫోన్ తోని అంటే మేము అంటే పైసలు బ్రో ఇంకా చేస్తా అంటూ డాన్స్ చేస్తా అంటూ డాన్స్ ఇప్పుడు మీకు చూపిస్తా గైస్ చూడులా గైస్ చూసారు కదా మొత్తం పనులు అయిపోయింది మనం చిన్న పర్ఫార్మెన్స్ చేస్తారంట ఖుషీలు ఉన్నాడు కదా మొత్తం ఏష్లా కాండు అయితే వీడికి వచ్చింది ముడిగాడికి నడుము గారికి సారి ఇప్పుడు ఎట్లాంటి పర్ఫార్మెన్స్ చేసి మా వాళ్ళు ఎంటర్టైన్ చేస్తే చూద్దాం మనం ఓకేనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాటకి డైన్ చేసి ఇచ్చి పడేస్తా పోస్టర్ పవన్ కళ్యాణ్ పాట థ్యాంక్ చేస్తుంది చూడు మీద సాలా సాలా అత్తలేదే నాకు ఫ్రెండ్స్ నాకు ఇంత మంచిగా ఫోన్ కనిపించి ఇంత సపోర్ట్ చేసిండ్రు అచ్యుత్ నాని అన్న ఛానల్ కి యూట్యూబ్ ఛానల్ కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైకులు చేయండి సరే గైస్ బ్రో తో ఇంకా ఎలాంటి కంటెంట్ చేయాలో ఒకసారి కింద కామెంట్ లో పక్కా మెన్షన్ చేయండి మంచి మంచి బ్రోని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు బ్లాగ్స్ ఆఫ్ మోర్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది బ్రోది దాన్ని కూడా ఫాలో చేయండి ఆ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అందులో వేరే కంటెంట్ అయితే బ్రోతోని ఇలా వేరే కంటెంట్ అయితే బ్రోతోని మొత్తం నలుగురం కాకుండా ఇంకా మా టీం కూడా ఉంది మా టీం కూడా మీకు ముందు పరిచయం చేస్తా గాయస్ నేను గాయస్ మేమంతా సెలబ్రేట్ చేసుకుంది ఎక్కడంటే బెంజిగాల ప్రైవేట్ థియేటర్ చూడండి థియేటర్ వచ్చేసి ఇట్లుంది ఇది కాకుండా ఇంకా ఇక్కడ మంచి మంచి థియేటర్స్ కూడా ఉన్నాయి ఓరో ప్లాటినో అర్జెంటీనో అని చెప్పి డిఫరెంట్ ప్రైవేట్ థియేటర్స్ కూడా ఉన్నాయి గైస్ మన దగ్గర అంటే మీరు ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకోవాలంటే మా లక్క ఇక్కడ కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి వెంటనే బుక్ చేసుకోండి మన అచ్యుత్ దాని యూట్యూబ్ ఛానల్ చూపిస్తే మీకు కొంచెం డిస్కౌంట్ కూడా దొరుకుతుంది గైస్ దొరుకుతుంది బ్రో నేనే మేనేజర్ ని ఇక్కడ మనకు అచ్యుతున్నాను ఐడి చెప్పేస్తే మనకు డిస్కౌంట్ కూడా వస్తుంది ఎంత ఉంటుంది డిస్కౌంట్ వచ్చేసి చెప్తా బ్రో నేను తర్వాత దొంగలు దొరికారు మన డిస్కౌంట్ అయితే పక్క మరి ఇక్కడ డిస్కౌంట్ అని చెప్పి కొడతారు మమ్మల్ని కొడుతుంది వీడియోకి మంచి అనిపిస్తే లైక్ చేయాలి బ్రోతో ఎట్లాంటి కంటెంట్ చేయాలి కింద కామెంట్ చేయాలి ఉంటా మరి మళ్ళీ బాయ్ బాయ్